కనిపిస్తుంది ఇక్కడ యూపీ బిహార్ ఝాన్సీ కాన్స్టిట్యున్సీ సదర్న్ యూపీ నదర్న్ మధ్యప్రదేశ్ ఈ రీజన్ లో బుందేల్ఖండ్ రీజన్ ఉంటుంది. కేన్ బేట్వా లాంటి రివర్స్ ఫ్లో అయితే ఇక్కడ మంచి రెయిన్ఫాల్ పడుతుంది. కానీ ఇది మొత్తం డ్రాట్ ప్రోన్ క్రోనిక్ డ్రాట్ ప్రోన్ రీజన్. ఎందుకు అంటే ఇక్కడ రాక్స్ గ్రానైట్ రాక్స్. సో వాటర్ పడ్డా కానీ కిందికి స్టోరేజ్ అనేది పెరగదు, గ్రౌండ్ వాటర్ ఉండదు, రాన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ బుందేల్ఖండ్ రీజన్ డ్రాట్ ప్రోన్ రీజన్ కాబట్టి ఇక్కడ 2 మెయిన్ రివర్స్ ఏం పోతాయని చెప్పిన నేను, కేన్ అండ్ బేట్వా. కేన్ అండ్ బేట్వా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2023 బడ్జెట్ లోనే మనకి 50,000 crores ఇచ్చింది. దేనికి? ఈ కేన్ బేట్వాని ఇంటర్లింక్ చేయడానికి. ఒకరేమో డ్రాప్ టికెట్, ఇంకో రివర్ ఏమో వాటర్ సర్ప్లస్. సో వీటిని ఇంటర్లింక్ చేస్తే ఏమవుతుంది? డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కెనాల్ ద్వారా ఈ రీజన్ ఇరిగేట్ కానీ వాటర్ సప్లై కానీ ఇవ్వచ్చు. సో కేన్ బేట్వా ఇంటర్లింకింగ్, కేన్ ఇంకా బేట్వా రివర్స్ ఇంటర్లింకింగ్ వల్ల బెనిఫిట్ అయ్యే రీజన్ ఏది? బుందేల్ఖండ్, సదర్న్ యూపీ అండ్ నదర్న్ మధ్యప్రదేశ్ రీజన్ లో. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఈ చంబల్ ఇది అంతా మాల్వా రీజన్. ఇక్కడ కేన్ బేట్వా రివర్స్ ఉన్నాయా? సో కేన్ బేట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ దేనికి బెనిఫిట్ కావడానికి? బుందేల్ఖండ్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ వచ్చేసి బాగేల్ఖండ్ రీజన్, నార్త్ ఈస్టర్న్ ఆఫ్ మధ్యప్రదేశ్ రీజన్ లో ఉంటుంది. అంటే ఇట్ సైడ్ బాగేల్ఖండ్. ఓకే, సో ఈ బాగేల్ఖండ్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నోన్ ఫర్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే తెలుసా? సున్నపురాయి. ఏం చేస్తాం లైమ్ స్టోన్ తోటి? వాట్ వి డూ విత్ లైమ్ స్టోన్? సిమెంట్ ఇండస్ట్రీస్. ఓకే, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ లాంటివి ఫేమస్ ఇక్కడ ఈ బాగేల్ఖండ్ రీజన్. సో ఇక్కడ మైకల్ రేంజ్ అని ఉంటుంది, హిల్స్ కి ఈస్ట్ దీంట్లో ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ శాండ్ స్టోన్, ఫేమస్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీస్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ది సెంట్రల్ హైలాండ్. దాంట్లో నెక్స్ట్ ఇంకా మొత్తం వస్తే మనకు ఏముంటది? చోటానాగ్పూర్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ పార్ట్స్ లో మనకి చోటానాగ్పూర్ ప్లాట్. ఈ చోటానాగ్పూర్ ప్లాట్ అనేది మినరల్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏ మినరల్స్ అంటే కోల్ అండ్ ఐరన్ ఓర్. సో కోల్ అండ్ ఐరన్ ఓర్ సఫిషియెంట్ కాబట్టి ఇక్కడ చాలా మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ విల్ ఫైండ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఓకే, ఏంటంటే జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, దీస్ రీజన్స్ అవన్నీ చోటానాగ్పూర్ ప్లాటో రీజన్ లో కవర్ అవుతాయి. మేజర్ గా జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇది చోటానాగ్పూర్ ప్లాటో. ఓకే, మేజర్ గా జార్ఖండ్, కొంచెం పార్ట్ వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఇంకా ఒరిస్సా. ఈ రీజన్ దేనికి ఫేమస్? కోల్ ఇంకా ఐరన్ ఓర్ కి. అందుకే ఇక్కడ మనకి బొకారో స్టీల్ ప్లాంట్ కానీ, జంషెద్పూర్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ. అందుకే ఇంతే సేమ్ మినరల్ రిసోర్సెస్ మనకి రూర్ అని ఉంటుంది జర్మనీలో, గుర్తుందా? రూర్ ఇండస్ట్రియలైజ్డ్ రీజన్. సో అందుకే చోటానాగ్పూర్ ప్లాటో ఇండియాలో రూర్ ఆఫ్ ఇండియా అంటారు. రూర్ యాక్చువల్ జర్మనీ ఇండస్ట్రియల్ రీజన్. సో ఇక్కడ రూర్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇది చోటానాగ్పూర్. ఇట్స్ కాల్డ్ రూర్ ఆఫ్. అండ్ ప్లాట్లాండ్స్ కి ఫేమస్. అంటే ప్లాటో కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్టెప్ లైక్ సబ్ ప్లాట్యూస్. విత్ ఇన్ దాంట్లోనే సిరీస్ ఆఫ్ స్టెప్ ప్లాట్యూస్ ఉంటాయి, దాన్ని ప్లాట్లాండ్స్ అంటారు. ఓకే, రాంచీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్ఖండ్, ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాట్లాండ్. రైట్, ఇట్ ఈస్ కాల్డ్ మినరల్ రిచ్ ప్లాట్యూ. ఏమేం మినరల్స్ ఉంటాయని చెప్పాను నేను? ఐరన్ ఓర్, మేజర్ గా ఐరన్ ఓర్ అండ్ కోల్. సో ద మినరల్ రిచ్ ఏరియాస్ ఆఫ్ ఒడిస్సా ప్లాట్యూ, మయూర్భంజ్, ఇవి మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఇవి మళ్ళీ మనకు మినరల్స్ వస్తాయి. మయూర్భంజ్, సియోంజర్, సుందర్గర్ అండ్ బొనాయి ఒరిస్సా. అండ్ మినరల్ రిచ్ ఏరియాస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ చాలా ఇంపార్టెంట్. దుర్గ్ అండ్ బస్తర్ తెలుసా మీకు? నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అది చాలా వరకు. ఛత్తీస్గఢ్ కి దండకరణ్య రీజన్ ఉంటుంది. మనకు బార్డరే ములుగు, జయశంకర్, భూపాల్పల్లికి బార్డర్ ఉంటుంది ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఓకే, ఛత్తీస్గఢ్ రీజన్ లో దుర్గ్ అండ్ బస్తర్. తర్వాత ఇంపార్టెంట్ బస్తర్ రీజన్ లో బైలదిల్ అని ఇంపార్టెంట్ ఐరన్ మైన్ ఉంది. దుర్గు, దాలియంజర్. తర్వాత సౌత్ ఛత్తీస్గఢ్ లో దండకరణ్య రీజన్ చెప్తున్నాం కదా, ఇట్ ఈస్ డ్రై డెసిడియస్, నక్సలిజం కి ఫేమస్, నక్సలిజం ఎఫెక్టెడ్. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈ ప్లాటుకు ఈస్టర్న్ సైడ్ మనకి రాజ్మహల్ హిల్స్ ఉంటాయి. ఆ రాజ్మహల్ హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటంటే పారస్నాథ్. రాజ్మహల్ హిల్స్ పారస్నాథ్ అన్నమాట. ఓకే, ఈ రాజ్మహల్ హిల్స్ దగ్గరనే మనకి గంగా రివర్ కట్టాలని కిందికి వస్తుంది. మళ్ళీ చూద్దాం. ఇది ఒక బ్రాడ్ పిక్చర్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్స్. ఏమేమి నేర్చుకున్నాం? మాల్వా దేనికి ఫేమస్? రవైన్స్ కి ఫేమస్. తర్వాత బుందేల్ఖండ్ క్రోనిక్ డ్రాట్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏంటి? కేన్ బేట్వాని ఇంటర్లింక్ చేస్తుండ్రు ఆ డ్రాట్ ప్రొడక్షన్ తగ్గించడానికి. తర్వాత బాగేల్ఖండ్ రీజన్ దేనికి ఫేమస్? లైమ్ స్టోన్ అండ్ శాండ్ స్టోన్, సిమెంట్ ఇండస్ట్రీ. తర్వాత చోటానాగ్పూర్ ప్లాట్ దేనికి? స్పెషల్లీ ఐరన్ ఓర్ అనుకోండి, ఇక్కడ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. బస్తర్, దుర్గ్ అని ఛత్తీస్గఢ్ లో. ఓకే, ఒరిస్సాలో మయూర్భంజ్. ఇట్లా అట్లనే జార్ఖండ్ లో జెరియా కోల్ మైన్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కోల్ మైన్స్ ఉంటాయి, ఐరన్ ఓర్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఫేమస్ ఫర్ మినరల్స్. ఇవి సెంట్రల్ ఐలాండ్స్ కి నర్మదా రివర్ కిందికి వచ్చేస్తే ఏమొస్తుంది మనకి? డెక్కన్ రీజన్స్. ఓకే, మళ్ళీ అది కవర్ చేసిన తర్వాత హిల్ రేంజెస్ కవర్ చేద్దాం. పెనిన్సులా. సారీ, కొంచెం చిన్న పాయింట్ మర్చిపోయాను. మనం మేఘాలయ ప్లాట్యూ ఉంది కదా, మేఘాలయ ప్లాట్యూ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పెనిన్సులా ప్లాట్యూ. ఓకే, ఇట్ కంటిస్ట్ ఆఫ్ ఓల్డ్ ఆర్కియన్ రాక్స్. మన పెనిన్సులా ప్లాట్యూలో కూడా ఓల్డ్ ఆర్కియన్ రాక్సే కనిపిస్తాయి, ఎందుకంటే ఇది ఓల్డ్ ల్యాండ్ మాస్ కాబట్టి. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను చూడండి. ఆర్కియన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి.
ఆర్కియన్ రాక్స్ అంటే ఏంటి చూడండి, ఎంతది 2.5 4.6 is our ఎర్త్ ఏజ్. 2.5 మిలియన్ ఇయర్స్ గురించి ఆర్కియన్ ఎరా అంటారు. ఓకే, జస్ట్ హియర్ ఫర్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంది ఇప్పుడు హోలోసిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ ఉంది అనుకో, జురాసిక్ పీరియడ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఏంటంటే డైనోసార్స్. కార్బోనిఫెరస్ ఇక్కడ కనిపిస్తుందా, ఈ స్టేజ్ లో ఇక్కడ నుంచి ఈ కార్బోనిఫెరస్ కోల్ అంటే ఈ స్టేజ్ నుంచి కోల్ ఫామ్ అయిందని. సో బెస్ట్ కోల్ అని. టెరిషరీ కోల్ అంటే చూడండి ఈ స్టేజ్ లో పైన, నాట్ గ్రేట్ కోల్ అని, ఎందుకంటే కోల్ ఏజ్ ఓల్డ్ అని అర్థమైంది, ఒక జియోలాజికల్ టైమ్ స్కిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హోలోసిన్ లో, ప్లీస్టోసిన్ లో మొత్తం ఐస్ ఏజ్ అది అట్లా ఒక. సో ఆర్కియన్ అంటే ఓల్డెస్ట్ రాక్స్ అని అర్థం. ఎనీవేస్ ఓకే. అండ్ ఇంపార్టెంట్ నిన్న చూసినాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో, గారో, కాశీ, జయంతి హిల్స్. అండ్ కాశీ హిల్స్ లోనే మనకి మాసిన్రామ్ అండ్ చిరాపుంజ్ ఉంటది, వెటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. సో మేఘాలయ ప్లాటూ ఇస్ ఫనల్ లైక్ స్ట్రక్చర్. ఈ ఫనల్ లైక్ స్ట్రక్చర్ వల్లనే మనకి ఈ రీజన్ లో ఎక్కువ వర్షం పడుతుంది. అండ్ యురేనియం అంటే రిచ్ మినరల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి గారో, కాశీ, జయంతి హిల్స్ లో మనకి టెరిషరీ కోల్ కనిపిస్తుంది, కానీ నాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ, మినరల్ రిచ్ ఇది కూడా మేఘాలయ ప్లాట్. ఓకేనా. నౌ విల్ మూవ్ టు డెక్కన్ ప్లాట్. డెక్కన్ ప్లాటూలో మళ్ళీ 3 ఉంటది, మహారాష్ట్ర ప్లాటూ, కర్ణాటక ప్లాటూ, తెలంగాణ ప్లాటూ. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ సేమ్ ఇలానే డిస్కస్. రైట్. సో ఫస్ట్ డెక్కన్ ప్లాటూ. డెక్కన్ ప్లాటూ లైజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ నర్మదా రివర్. ఓకే, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. సో వెస్ట్ లో ఏముంటది, వెస్టర్న్ ఘాట్స్. ఈస్ట్ లో ఈస్టర్న్ ఘాట్స్. పైననేమో సత్పురా, మైకల్ రేంజ్ హిల్స్ ఉంటాయి, అవి చూపిస్తాను నేను. ఇది సాత్పురా, వింధ్య సాత్పురస్ ఇక్కడ ఉంటాయి. వింధ్య సాత్పురస్ మధ్యలో నర్మదా తాపి రివర్ ఫ్లో. సో సాత్పురస్ కి డౌన్ లో కనిపిస్తున్నాయి, సాత్పురస్ కి డౌన్ లో కనిపిస్తాం. ఓకే, సాత్పురా. బియన్ సౌత్ ఆఫ్ సాత్పురా యూ హ్యావ్ ది డెక్కన్ ప్లాటూ. ఓకే, ఈ మహాదేవ్ హిల్స్ కనిపిస్తున్నాయి, మహాదేవ్ హిల్స్, కైమూర్ హిల్స్, మైకల్ హిల్స్, వీటి సౌత్ లో మనకి డెక్కన్ ప్లాటూ ఉంటుంది. వింధ్య ఈ నర్మదా పైన సెంట్రల్ ఐలాండ్స్, అండ్ సౌత్ లో మనకి కార్డమమ్ హిల్స్, రైన్వేస్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా, డెక్కన్ ప్లాటూ. ఇట్ కవర్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ కేరళ. సో బేసికలీ సౌత్ ఇండియన్ కవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఫస్ట్ మనం మహారాష్ట్ర ప్లాటూ చూద్దాం, మహారాష్ట్ర రీజన్ సైడ్. సో మహారాష్ట్ర రీజన్ ఈ ప్లాటూలో, ఈ రీజన్ ని నార్త్ వెస్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూని డెక్కన్ ట్రాప్స్ అని పిలుస్తాం. ఏమని, డెక్కన్ ట్రాప్స్. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రీజన్ మొత్తం డెక్కన్ ట్రాప్స్ అంటే కొంచెం మన ఆదిలాబాద్ ఈ రీజన్స్ కూడా కవర్ అవుతాయి. ఎక్కడైతే బ్లాక్ సాయిల్ ఉంటాయో అది మొత్తం డెక్కన్ ట్రాప్. అక్కడ ఏమైంది అంటే, ఇక్కడ చూడండి ఇండియన్ ప్లేట్ కింద సౌత్ లో ఉండేనా, ఇప్పుడు ఇండియా ఉన్న పొజిషన్ లో యాక్టివ్ వాల్కనోస్ ఏం లేవు మెయిన్ ల్యాండ్ లో కదా. కానీ ఒకప్పుడు ఏమైంది అంటే, ఇండియన్ ప్లేట్ ఇక్కడ ఉన్నప్పుడు రియూనియన్ ఐలాండ్ అని ఉంటది ఇక్కడ మడగాస్కర్ దగ్గర. ఓకే, ఈ రియూనియన్ ఐలాండ్ దగ్గర ఇండియా ఇట్లా ఒకటే రోజు ఇట్లా మూవ్ కాదు కదా, కొద్దిగా మూవ్ అయింది. సో ఇక్కడ రియూనియన్ ఐలాండ్ లో ఉన్నప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. రియూనియన్ ఐలాండ్ యాక్టివ్ రీజన్ కదా, వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. సో అక్కడ లావా ఫ్లడ్ లాగా మూవ్ అయిపోయింది, స్ప్రెడ్ అయింది, కొన్ని వేల కిలోమీటర్లు స్ప్రెడ్ అయింది. మొత్తం బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి, బసాల్ట్ నుంచే బ్లాక్ సాయిల్స్ ఫామ్. ఓకే, సో రీయూనియన్ ఐలాండ్ లో ఎక్సెప్షన్ జరిగినప్పుడు ఇండియన్ ప్లేట్ అక్కడ ఉండే. సో అక్కడ దాని వల్ల ఏర్పడిందే డెక్కన్ ట్రాప్స్. ఇప్పుడు యాక్టివ్ కాదు, అది ఎప్పుడు యాక్టివ్ ఉండే రీయూనియన్ ఐలాండ్ దగ్గర ఉన్నప్పుడు, అక్కడ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఇండియా మీద ఎఫెక్ట్ ఉంది ఇండియన్ ప్లేట్. సో డెక్కన్ ట్రాప్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ రీజన్ లో మహారాష్ట్రనే, ఆ ప్లాటూలో మనకి ఏముంటది ఎక్కువ, డెక్కన్ ట్రాప్స్. ఈ డెక్కన్ ట్రాప్స్ లో మనకి ఒకప్పుడు ఏం జరిగింది, వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఇప్పుడు ఏం లేదు, వాల్కనిక్ ఎరప్షన్ జరిగిందంటే లావా ఫ్లడ్ లాగా ఫ్లో అయింది, బసాల్టిక్ ఫ్లడ్. సో అట్లా ఫ్లడ్స్ లాగా ఫ్లో అయినప్పుడు థిక్ లేయర్ ఆఫ్ బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి. ఈ రాక్స్ ఎరోడ్ అయ్యే లాస్ట్ కి బ్లాక్ సాయిల్ ఫామ్. అందుకే ఈ రీజన్ లో మనకి బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది. అర్థమైందని చెప్పింది, ఈ డెక్కన్ ట్రాప్ రీజన్ మొత్తంలో మనకి బ్లాక్ సాయిల్. ఓకే, అండ్ మనకి జనరల్ గా వాల్కెనో ఇట్లున్నప్పుడు ఏంటంటే ఎక్కువ దూరం పోదు, ఇది సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కెనో. ఓకే, మనకు గుర్తుందా, ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కెనో చెప్పినాం మనం. వాల్కెనో ఒకసారి క్లాసెస్ చూడండి కావాలంటే, ఇట్లా ఎర్త్ క్రాక్స్ నుంచే లావా వస్తుంది. ఇది హైలీ ఫ్లూయిడ్ అనుకో, కిలోమీటర్ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్లా ఈ రీజన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో సాలిడిఫై బసాల్ట్ రాక్స్ అయినాయి, ఎరోడ్ అయి బ్లాక్ సాయిల్స్ ఫామ్. అందుకే ఈ రీజన్ మొత్తం రిచ్ ఇన్ బ్లాక్ సాయిల్. మొత్తం డెక్కన్ రీజన్ కాదు, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ రీజన్. సో మహారాష్ట్ర ప్లాటూ లైస్ ఇన్ మహారాష్ట్ర, northern part of Deccan Plateau, and much of the region is underlined by basaltic rock, which is lava in origin. Okay, so this Deccan Trap consists of numerous layers of solidified basalt, layers of basalt rock ఉంటాయి. So entire area is covered by black cotton soil. దీన్ని రెగర్ సాయిల్ కూడా అంటారు, కానీ since it is more suitable for cultivation of cotton, it is called black cotton soil. అందుకే గుజరాత్ లో కానీ మహారాష్ట్రలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఫేమస్, బ్లాక్ సాయిల్ ఉంటుంది కాబట్టి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది మహారాష్ట్ర ప్లాట్. తర్వాత కర్ణాటక ప్లాట్. ఓకే, సో కర్ణాటక రీజన్ మనం చూసినట్టయితే ఓకే 2 రీజన్స్ ఉంటుంది, మల్నాడ్, మైదాన్. మల్నాడ్ అండ్ మైదాన్ 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఇది వెస్టర్న్ ఘాట్ సైడ్ ఉంది మల్నాడ్, ఇట్ సైడ్ మన సైడ్ ఉంది మైదాన్. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ చూడండి, ద ప్లాట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, మల్నాడ్ అండ్ మైదాన్. అండ్ విత్ ఇన్ దట్లో ఒకసారి ద కర్ణాటక ప్లాట్ ఈస్ ఆల్సో నోన్ as మైసూర్ ప్లాట్. ఎందుకంటే మైసూర్ కింగ్డమ్ వాస్ ఫేమస్ ఇన్ కర్ణాటక, రైట్? టిప్పు సుల్తాన్, బట్ మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. సో ది హైయెస్ట్ పీక్
ఈ రీజన్ లో ఏంటంటే ములన్గిరి, బాబా బుధాన్ హిల్స్ ఉంటాయి. బాబా బుధాన్ హిల్స్ ఆల్సో ఫేమస్ ఫర్ ది ఐరన్ ఓర్. చిక్మగళూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఎనీవేస్, సో ద ప్లాట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, మల్నాడ్ అండ్ మైదాన్. సో ది మైదాన్ ఇన్ కర్ణాటక మీన్స్ హిల్ కంట్రీ. మైదాన్ అంటే మైదానం అంటాం మనం, ప్లేన్ ఫ్లాట్. ఓకే, వీటి క్యారెక్టరిస్టిక్స్ చూడండి. మల్నాడ్ రీజన్ ఇస్ అ రగ్గడ్ మౌంటైనస్ రీజన్ కవరింగ్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ రెడ్ లైన్స్ ఏంది మనకు వెస్టర్న్ ఘాట్స్ కదా, ఇప్పుడు డీటెయిల్ గా చూస్తాం మనం. ఈ వెస్టర్న్ ఘాట్స్ కి స్లోప్స్ లో ఉంటాయి ఏవి, మల్నాడు. మళ్ళీ ఇటు వెళ్తున్న కొద్ది మనకి ఏమొస్తుంది, మైదాన్ వస్తుంది. అర్థం చెప్పింది. సో మల్నాడు, సో ఇట్ రిసీవ్స్ హై అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వెన్ కంపేర్డ్ టు మైదాన్, హిల్ ఏరియాస్. కాబట్టి ద పీపుల్ పర్ఫార్మ్, ఇది చాలా ఇట్ సైడ్ ఈ మల్నాడు రీజన్ లో టీ అండ్ కాఫీ కల్టివేషన్ కి ఫేమస్. కూర్గ్, మదిగిరి డిస్ట్రిక్ట్స్ ఇవి దీస్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ అండ్ టీ ప్లాంటేషన్. అండ్ ఈ మల్నాడులోనే హిల్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. లైక్ కావేరి, ఇంపార్టెంట్ రివర్ తలకావేరి అనే ప్లేస్ నుంచి కావేరి ఒరిజినేట్ అవుతుంది. ఓకే, అండ్ తర్వాత ఈ రీజన్స్ నుంచి ఎత్తైన రీజన్స్ నుంచి రివర్ ఒరిజినేట్ అయ్యి కింద పడతాయి కాబట్టి ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఏ వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ శివ సముద్రం వాటర్ ఫాల్స్ చూడండి, పైనుంచి కింద పడుతున్నాయి. ఎట్ సైడ్ పోతున్నాయి, టువర్డ్స్ మైదాన్. రివర్స్ ఇక్కడ ఒరిజినేట్ అయ్యి ఇటు పోతున్నాయి. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. శివ సముద్రం వాటర్ ఫాల్స్, ఏ రివర్ మీద, కావేరి. తర్వాత అట్లనే హొక్కనాడ్ వాటర్ ఫాల్స్ పైనుంచి పడి కిందికి వస్తుంది. ఇదే వాటర్ ఫాల్స్ మనం ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, హర్యానాలో, పంజాబ్ లో చూడం. ఎందుకంటే రివర్స్ అని ప్లేన్ ఏరియాస్ వెళ్తాయి. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉండవు. సదర్న్ ఇండియాలో పెనిన్సులర్ రీజన్ లో మనకి ఎక్కువ వాటర్ ఫాల్స్ వస్తాం. ఇప్పుడు శివ సముద్రం కానీ, హొక్కనాడ్ వాటర్ ఫాల్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఈ మల్నాడ్ రీజన్ నుంచి మైదాన్ వైపు వస్తూ ఉంటాయి. సో ఎత్తు నుంచి కిందికి వస్తున్నాయి కాబట్టి వాటర్. అర్థమవుతుందని చెప్పింది. సో it drains over Malnad to reach Maidan and forms 2 waterfalls. Shiva Samudram waterfall in Karnataka and Hokkinad waterfall border between Tamil Nadu and Karnataka. Okay, na? It is important moist deciduous forest between Karnataka and Tamil Nadu. Dinne manam Satyamangalam forest antam. Okay, Satyamangalam forest antam ee region lo. Idi famous for enti? Sandalwood. For sandalwood. దీని కోసమే కదా ఎవరు 3 states పోలీస్ ని సతాయించిన, గవర్నమెంట్ ని సతాయించిన వ్యక్తి ఎవరు, వీరప్పన్ తెలుసా. 3 స్టేట్ రీజియన్స్ లో ఇది మంచి డెన్స్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఏనుగులు ఉంటాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్. ఏనుగు దంతాలను నమ్మడం, ఈ చెట్లను కొట్టేసి వాటిని స్మగుల్ చేయడం ఫేమస్ వీరప్పన్. అట్లా 3 స్టేట్స్ గవర్నమెంట్స్ ని, ఆంధ్రప్రదేశ్ ని, కర్ణాటకని, తమిళనాడు బాగా సతాయించండి. ఇన్ఫాక్ట్ మన ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్ ఉన్నాడు కదా, మన చనిపోయింది చూడండి, ఫిజికల్ ఫిట్, ఆయన పేరు ఎందుకు గుర్తొస్తలేదు, శివకుమార్ వాళ్ళ బ్రదర్ కూడా పునీత్ రాజ్ కుమార్. వాళ్ళ ఫాదర్ ని క్యాప్టివ్ గా పెట్టుకున్నాడు ఒక 1-2 months, కొన్ని మంత్స్ క్యాప్టివ్ గా పెట్టుకున్నాడు వీరప్పన్. రాజ్ కుమార్ హీరో పేరు, వాళ్ళ ఫాదర్. అంత ఇదన్నమాట. కిల్లింగ్ ఆఫ్ వీరప్పన్ మూవీస్ చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి వీరప్పన్. ఓకే, సిరీస్ మొత్తం దాని గురించే ఉంటుంది. అది మొత్తం ఈ డెన్స్ ఫారెస్ట్ డిసిజన్స్ లో ఉంటుంది. ఓకేనా. 2 sides ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. గవర్నమెంట్ కి ఏమో స్మగ్లింగ్ కానీ అక్కడ లోకల్ పీపుల్ కి మాత్రం ఆయన మోర్ లైక్ గాడ్ లాగా. ఎందుకంటే వాళ్ళని డబ్బులతో వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, ఇదంతా. ఎప్పుడైనా కానీ మనం ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ చేసే పర్సన్ పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం. పబ్లిక్ సపోర్ట్, ఎస్పెషల్లీ ఇంత డెన్స్ ఫారెస్ట్ ఉండి మంచి పబ్లిక్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఆయనతో. ఓకేనా, రైట్. ఎనీవేస్, మళ్ళీ మైదాన్ ఏంటి, ఇట్ ఇస్ అ ప్లెయిన్ ఏరియా, ఈస్టర్న్ కర్ణాటక. సో ఇట్ ఈస్ డ్రైయర్ అండ్ డ్రాట్ ప్రోన్. ఎందుకు, రెయిన్ షాడో రీజన్. ఇప్పుడు ఇది ఇట్ సైడ్ ఉంది, ఇట్ సైడ్ మైదాన్ కంటే రెయిన్ షాడో రీజన్, సెమీ ఎరిడ్ రీజన్, డ్రాట్ ప్రోన్. సో కల్టివేషన్ ఎక్కువ పాసిబుల్ కాదు. కానీ అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే అరిడ్ క్రాప్స్ గ్రో చేస్తారు. అంటే ఎక్కువ వీటికి వర్షం అవసరం లేదు. ఎట్లాంటిది, జవార్, మేజ్, రాగి. అందుకే మేజ్, రాగికి లీడింగ్ ప్రొడ్యూసర్ ఎవరు, కర్ణాటక. చాలా మైదాన్ రోజుల్లో ఎక్కువ కల్టివేట్ చేసే క్రాప్ ఏది, మేజ్ అండ్ రాగి, గ్రౌండ్ నట్ అండ్ జవార్. ఓకే, సో ఆక్యుపేషన్ ఇస్ కల్టివేషన్. దిస్ ఇస్ అబౌట్ కర్ణాటక ప్లాట్. దెన్ మూవింగ్ ఇన్ టు తెలంగాణ ప్లాట్. తెలంగాణ ప్లాట్ కిందనే ఈ రాయలసీమ రీజన్, రాయలసీమ క్లైమేట్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ తెలంగాణ ప్లాటూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డ్ ల్యాండ్ మాస్. సో ఇక్కడ మనకి దొరికే రాక్స్ ఏంటంటే ఆర్కియన్ గ్నీస్, ఇవి మెటమార్ఫిక్. ఆర్కియన్ అంటే ఓల్డ్ రాక్ పీరియడ్, చాలా హార్డ్ అండ్ రాక్స్ ఉంటాయి. అండ్ ఈ తెలంగాణ ప్లాట్ ఎలివేషన్ 500 to 600. యువర్ హైదరాబాద్ ఆల్సో 500 to 550 meters ఎత్తులో ఉంటుంది. హైదరాబాద్ కూడా మనం 550 meters ఎత్తులో ఉన్నాం. ఓకే, అండ్ ద సదర్న్ పార్ట్ ఈస్ హైయర్ దెన్ ది నదర్న్ కౌంటర్ పార్ట్. సో మనం నార్త్ నుంచి సౌత్కి వచ్చినప్పుడు ఎలివేషన్ పెరుగుతుంది. అండ్ ద రీజన్ ఈస్ డ్రైన్డ్ బై 2 major rivers, గోదావరి అండ్ కృష్ణ. ఓకే, సో మన నార్త్ నుంచి సౌత్ అయినప్పుడు కొంచెం ల్యాండ్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, సౌత్ సైడ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్త్. 2 major rivers ఉంటాయి, గోదావరి అండ్ కృష్ణ. ఏ రాక్స్ ఉంటాయి, ఆర్కియన్ గ్నీస్. రివర్స్ సబ్ సర్ఫేస్ లో ఫ్లో అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే మనం ఎత్తులో ఉన్నామో, ఇట్లా పైన ఉన్నాం కదా, రివర్ ఏమో కింద నుంచి పోతాయి.
రివర్ డౌన్వర్డ్ ఎరోజన్ ఎక్కువ ఉంటుంది. సో రివర్ మన సర్ఫేస్ నుంచి పోదు, ఎక్కడ పోతుంది? కింది నుంచి. సో ఇట్లా రివర్ కింది పోయినప్పుడు మనకు వాటర్ ఉంటాయి, పైన ఉన్న వాళ్ళకి ఉండవు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ పాపులర్. ఏం చేస్తామంటే ఈ వాటర్ని ఇక్కడ ఆపేసి ఫుల్ నింటి దీన్ని పంపింగ్ తోటి చేస్తాం. దీన్ని ఏమంటారు? లిఫ్ట్ ఇరిగేషన్. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, తెలంగాణ ఇక్కడనే కదా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేది. సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ కట్టి ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా బ్యారేజెస్ కట్టి వాటర్ ఇక్కడ స్టోర్ చేస్తాం. గోదావరి ప్రాణహిత రివర్ జాయిన్స్ గోదావరి కాళేశ్వరం, అక్కడే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాటర్ ని స్టోర్ చేసుకొని పంపింగ్ చేస్తున్నాం, అప్లిఫ్ట్ చేస్తాం. అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకు చేయాల్సి వస్తుందంటే రివర్స్ సబ్ సర్ఫేస్ పోతుంది, మనం పైన ఉంటాం. ఎరోడే కిందికి వెళ్ళిపోయింది, మనం పైన ఉంటాం. ఓల్డ్ రివర్స్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ, అర్థమవుతుందా? అదే మళ్ళీ రివర్ గోదావరి పోలవరంలో ఎంటర్ అయింది అనుకో, అంటే ఏపీలో పోలవరంలో ఎంటర్ అవుతుంది. పోలవరం మొత్తం ఫ్లాట్ ఏరియాస్, హ్యాపీగా మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసుకుని వాటర్ ని డైవర్ట్ చేసుకోవచ్చు. దానికి పంపింగ్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఫ్లాట్ ఏరియా. అర్థమైందని చెప్పింది. అండ్ టెరైన్ ఆఫ్ తెలంగాణ ఈస్ బాగా ఎరోడే అండులేటింగ్ ఇట్లుంటుంది. సో న్యాచురల్లీ సూటబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లేక్స్. ఓకే. అండ్ సర్ఫేస్ రాక్స్ హార్డ్ ఉంటాయి కాబట్టి, వర్షం ఎక్కువ పడదు కాబట్టి, సెమీ రీజన్ కాబట్టి ట్యాంక్ ఇరిగేషన్ వాజ్ ది మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ. కాకతీయాస్, కుతుబ్ షాహీస్, దే ఆల్ ప్యాటర్నైజ్ దిస్ ట్యాంక్ ఇరిగేషన్, ప్రొటెక్షన్ చేసుకున్నాం. కానీ later on after the state merging with Telangana, after Telangana was merged with AP in 1956. Then after then there was importance were not given to lakes. So due to that what happened, encroachment of lakes taken place, drying up lakes, proper management lekunda silting పేరుకుపోయినాయి. అందుకే మళ్ళీ మనం we have come up with the scheme called Mission Kakatiya to regenerate lakes. Okay, no? Right. Anyways, so that is about the Deccan Plateau, Maharashtra Plateau, Karnataka Plateau and Telangana Plateau. Right. So we already covered the Meghalaya Plateau, Garo Khasi, Jaintia Hills, Chirapunji, Tertiary Coal అని చెప్పి. Now hill ranges of Peninsula. నిన్ననే ఆల్రెడీ మనం హిల్ రేంజెస్ లో అరవల్లీస్ ఆల్రెడీ కవర్ చేసినాం. ఏం చెప్పినాం? అరవల్లీస్ అనేవి ఎక్స్టెండ్ ఫ్రమ్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా టు ఢిల్లీ అని చెప్పినాం. అవునా? ఇది రెసినా హిల్స్ అని, ఇక్కడ రెడ్ ఢిల్లీ రిడ్జ్ అని, మొత్తం అరవల్లీస్ ఉంటాయి. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. అండ్ ఈ రివర్, ఈ హిల్స్ నుంచే మనకి ఏం రివర్ ఒరిజినేట్ అవుతుంది? లూని పుష్కర్ నుంచి వస్తుంది. హైయెస్ట్ పీక్ ఏంది అరవల్లీస్లో? మౌంట్ అంటే అంబులో గురు శిఖర్ ఇస్ ది హైయెస్ట్ పీక్. అండ్ ఇక్కడ మనకి దిల్వారా టెంపుల్స్ కి ఫేమస్ జైనిజం. ఓకే. అండ్ అరవల్లీస్ ఉండడం వల్లనే ఇక్కడ డెజర్ట్స్ ఫామ్ అయినాయి, ఎందుకంటే మాన్సూన్ విండ్స్ ప్యారలల్ గా మూవ్ అవుతాయి. వెస్టర్న్ ఘాట్స్ లో మాన్సూన్ విండ్స్ పర్పెండిక్యులర్ కాబట్టి మంచి రెయిన్ఫాల్ తీసుకొస్తుంది, ఇక్కడ parallel. This is what we have discussed about Aravallis, right? In last class, right? Now we will move on to Vindhya and Satpura. మనం మౌంటైన్ డిస్కస్ చేసినప్పుడు బ్లాక్ మౌంటైన్స్ అని గుర్తుందా? బ్లాక్ మౌంటైన్. సో ఇది ఇండియాస్ బ్లాక్ మౌంటైన్స్ ఏంటంటే వింధ్యాస్ అండ్ సాత్పురా. ఇట్లా బ్లాక్ గ్యాప్స్ ఉంటాయి. రిఫ్ట్ వ్యాలీ ఉంది మనకి, ఇట్లా రిఫ్ట్ వ్యాలీ అంటారు దీన్ని. దీన్నేమో బ్లాక్ మౌంటైన్, దీన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం. సో మనకి ఈ వింధ్యా సత్పురా అనే బ్లాక్ మౌంటైన్స్, ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ ఉంది. అందుకని ఇక్కడ 2 మేజర్ రివర్స్ ఈ రీజన్ లో, నర్మదా ఇంకా తాపి. నర్మదా అండ్ తాపి రివర్ ఫ్లోస్, అన్ని మేజర్ రివర్స్, ఆల్ ది మేజర్ రివర్స్ ఇన్ ఇండియా ఫ్లో టువర్డ్స్ ఈస్ట్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. మహానది కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి, ఆల్ దే గ్రో టు ఈస్ట్. బట్ హియర్ 2 మేజర్ రివర్స్, నర్మదా అండ్ తాపి, దే ఫ్లో టువర్డ్స్ వెస్ట్, అరేబియన్ సీ వైపు. ఎందుకు అంటే అవి రిఫ్ట్ వ్యాలీ నుంచి పోతుంది. రివర్ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పోతుంది కదా. సో వై నర్మదా తాపి మూవ్? బికాస్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ. సో అరవల్లీస్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ గుజరాత్ నుంచి ఇక్కడికి గురుశిఖర్, హైయెస్ట్ పీక్, ఫేమస్ ఫర్ దిల్వారా టెంపుల్స్, మౌంట్ అబూ ఫేమస్ ఫర్ దిల్వారా టెంపుల్. అండ్ ఇక్కడ పుష్కర్ రీజన్ లోనే మనకి లేక్ ఉంటుంది. అండ్ ఇదే హిల్స్ లో మనకి అజ్మీర్ అనే ప్లేస్ ఉంటుంది, ఫేమస్ ఫర్ సూఫీ సెయింట్. రైట్. నెక్స్ట్ వింధ్యన్ రేంజ్. సో దీస్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. ఇందాక నేను చెప్పిన ఇండియా అనేది. And Satpuras are taller than Vindhyas. In between them, Narmada Rift Valley river, the Narmada and Tapi river flows from the Rift Valley. Okay, so itla Rift Valley nunchi potadi kada river, akkada malla ikkada manchi waterfall create chestadi Narmada daggara. Danni Daudar waterfalls antaru. ఇది అర్థమవుతుంది ఇట్లా. సో ఈ రివర్ ఈ రిఫ్ట్ వ్యాలీ ఎంటర్ అయినప్పుడు వాటర్ ఫాల్స్ ఫామ్ అవుతాయి. దౌందర్ వాటర్ ఫాల్స్ ఎక్కడ? నర్మదా. అక్కడ మనం ఏం చూసినాం? మల్నాడ్ రీజన్ లో శివసముద్రం, హొక్కెనాడ్ వాటర్ ఫాల్స్, ఇక్కడ దౌలదర్ వాటర్ ఫాల్స్, ఇక్కడ నర్మదా రివర్ మీద ఉంటుంది. ఓకే.
So Narmada river forms an extensive waterfall called Daudar waterfalls near Jabalpur of Madhya Pradesh, and they rise as an escarpment running parallel to Narmada and Son Valley. Escarpment అంటే ఏంటి? షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, ఇది ఇట్లా, దీన్ని ఏమంటాం? ఎస్కార్ప్మెంట్స్ అంటారు. ఇట్లా ఉంటాయి, అబ్రప్ట్లీ ఎండ్ అయిపోయి ఇట్లా ఉంటే దీన్ని ఏమంటాం? ఎస్కార్ప్మెంట్స్. ఈ ఎస్కార్ప్మెంట్స్ ఉన్నాయి దీనికి. జనరల్ ఎలివేషన్ 300 to 650. So most of them are made up of sedimentary rock. సో ఈ వింధ్యాసే మనకి గంగా రివర్ సిస్టమ్కి పెనిన్సులర్ రివర్ సిస్టమ్కి ఒక గ్యాప్ లాంటిది. వింధ్యాస్ అని లేకపోతే గంగా రివర్ ఇంకా డౌన్ సౌత్లో ఫ్లో అయ్యేది. సో వింధ్యాస్ ఉండడం వల్ల గంగా వాటర్ షెడ్ పెనిన్సులర్ రివర్ వాటర్ షెడ్ని డివైడ్ చేస్తుంది. ఎట్లయితే ఇండస్ని గంగా వాటర్ షెడ్కి యాక్ట్ చేసేది ఏంటి? అరవలిస్. ఇండస్ని గంగాని, ఇంకో ఇక్కడ ఇండస్ రివర్స్ని గంగా రివర్స్ని వాటర్ షెడ్గా డివైడ్ చేసేది ఏంటి? ఈ అరవలిస్. ఇక్కడ ఈ గంగా రివర్ సిస్టమ్ని మళ్ళీ కింద పెనిన్సులర్ రివర్ సిస్టమ్ని డివైడ్ చేసేది వింధ్యాస్ వాటర్ షెడ్స్. అర్థమవుతుందా? చూడండి, ఇది వింధ్యాస్, కింద సాత్పురా. సాత్పురా అంటే 7 hills అని అర్థం. సో సాత్పురా, నర్మదా, సత్పురా, మహాదేవ్, మైకాల్ హిల్స్, అజంతా. సో ఇవన్నీ ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న హిల్స్. తర్వాత సాత్పురా రేంజెస్. వింధ్యాస్ అర్థమైంది కదా. నెక్స్ట్ సాత్పురా. సాత్పురా రేంజెస్ అంటే సాత్పురా అంటే 7, పురా అంటే మౌంటైన్స్. సో 7 మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఆర్ ఫోల్డ్స్ ఆఫ్ సాత్పురా ఆర్ మైకాల్. ఎట్లుంది మైకాల్? వీటికి పర్పెండిక్యులర్గా ఉంది, అవునా? వింధ్యాస్, సాత్పురా, ఇవి, ఇది ఎట్లుంది? పర్పెండిక్యులర్గా ఉంది మైకాల్. ఈ మైకాల్ రేంజ్ నుంచే మనకి ఇంపార్టెంట్ మైకాల్ హిల్స్లోనే అమర్కంటక్ అనే ప్లేస్ ఉంటుంది. అమర్కంటక్. అమర్కంటక్ నుంచే మనకి నర్మదా ఇంకా సోన్ రివర్స్ ఒరిజినేట్ అవుతుంది. నర్మదా ఇటు సోన్ అంటే వెళ్తుంది. మనది అది పక్కన ఈ సిహావాన్ రీజన్ ఉంటుంది, యాక్చువల్లీ అక్కడ నుంచి వస్తుంది. అక్కడ మ్యాప్ అంటే అక్కడ వచ్చింది, కానీ యాక్చువల్లీ ఇక్కడ సిహావా కొంచెం ఇటు రావాలి, రైట్? సో మైకాల్, మహాదేవ్ హిల్స్. సో ఈ మహాదేవ్ హిల్స్లోనే మనకు మంచి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ ఉంటుంది, పాచ్మారి హిల్ స్టేషన్, మహాదేవ్ హిల్స్. మైకాల్లోనైతే ప్లేస్ ఏంటి? అమర్కంటక్. ఓకే, సో మైకాల్, మహాదేవ్, ఆసిర్గర్, అర్వాన్, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్. సో సాత్పురాలో మైకాల్ అండ్ మహాదేవ్ హిల్స్ ఇంపార్టెంట్. సో సాత్పురా రన్స్ ప్యారలల్ బిట్వీన్ నర్మదా అండ్ తాపి, అవునా? వింధ్యాస్, నర్మదా, తాపి ఇట్ సైడ్. నర్మదా రివర్ ఫార్మ్స్ అన్ ఎక్స్టెన్సివ్ వాటర్ ఫాల్ కాల్డ్ దౌదర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పిన, రైట్? సో దూబ్గర్ నియర్ పాచ్మారి ఆన్ మహాదేవ్ హిల్స్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ సాత్పురా రేంజ్. మొత్తం ఈ సాత్పురా రేంజ్ హైయెస్ట్ పీక్ ఏది? దూబ్గర్. తర్వాత అమర్కంటక్ దేనికి? మైకాల్ హిల్స్లో. ఈ అమర్కంటక్ నుంచి ఏం రివర్స్ ఒరిజినేట్ అయితే? నర్మదా ఇంకా సోన్. అర్థమవుతుందని చెప్పింది. మొత్తం సాత్పురా రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏది? దూబ్గర్. ఓకే, అండ్ తర్వాత ఈ మైకాల్ హిల్స్లో అమర్కంటక్ నుంచే సోన్ అండ్ నర్మదా రివర్ ఒరిజినేట్. అర్థమవుతుందా? వింధ్యాస్, సాత్పురా మధ్య ఉన్న రిఫ్ట్ వ్యాలీలోనే ఈ బ్లాక్ మౌంటైన్స్, ఈ రిఫ్ట్ వ్యాలీలోనే నర్మదా, తాపి రివర్స్ ఫ్లో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇది ప్రాపర్గా రిఫ్ట్ వ్యాలీ కాదు, అది ఈ గ్యాప్లో నుంచే రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఏమేమి కవర్ చేసినాం? అరవలీస్, వింధ్యాస్, సాత్పురాస్. విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ పార్ట్ ఆల్ కవర్ వెస్టర్న్.